ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచుదాం. ఇప్పటి వరకు ఆయన యొక్క సన్నిధి మనతో ఉంది. ఇప్పటి వరకు మనం అందరం కూడా ప్రార్థన చేశాం. ఈ శుక్రవారపు దినమున ఇంతవరకు ఆ తండ్రి అయిన దేవుని ఎదుట, ఆ తండ్రి అయిన మహోన్నతి ఎదుట మన శిరస్సు వంచి సాగిలపడుతూ ఆయన వైపు చూస్తూ మనం ప్రార్థన చేశాం. మరి దేవుని వాక్యములోకి వెళదాం. అందరూ తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు దేవా, స్తోత్రములు నాయన. పరిశుద్ధుడు, పరమ తండ్రి, మహోన్నతుడు, మహాగణుడు, సర్వాధికారి, నిరంతర స్తోత్రార్హుడా, స్తుతులకు పాత్రుడా, నీకు వందనాలు, స్తోత్రాలు తెలియచేస్తున్నాను. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీ స్తోత్రములు నాయన. ఈ సమయంలో ఇంతవరకు చక్కగా నీ బిడ్డలు పాటలు పాడి అయ్యా నిన్ను స్తుతించారు, నిన్ను గణపరిచారు, నిన్ను మహిమపరిచారు, ప్రార్థనల ద్వారా నిన్ను గణపరిచారు తండ్రి. ప్రతి బిడ్డ కన్నీటితో ప్రార్థన చేసింది, ప్రతి బిడ్డ కన్నీటితో యాచించిందయ్యా, ప్రతి బిడ్డ కన్నీటితో నిన్ను అడిగింది, నీ పాదాలు పట్టుకొని ప్రార్థన చేశారు తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ప్రతి బిడ్డ ఏ అవసరతలో ఉందో, ఏ అక్కరలో ఉందో, ఏ ఇబ్బందిలో ఉందో, ఏ ఇరుకులో ఉందో నీ సన్నిధిలో మొరపెట్టారు తండ్రి. నీ సహాయాన్ని కోరుతున్నారు. ఈ లోకములో మాకంటూ సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు, కానీ నీవే సహాయకుడవు తండ్రి. భూమిని ఆకాశాన్ని కలగజేసిన నీవే సహాయకుడవని ఇంతవరకు నీ బిడలు అడిగారు, ప్రార్థించారు తండ్రి. కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రతి బిడ్డ ప్రార్థన దేవుడు ఆలకించునుగాక, దేవుడు అంగీకరించునుగాక. తగిన కాలమందు ఆయన మనందరికీ సహాయము చేయునుగాక. తండ్రి నీకు వందనాలు. ఈ సమయంలో నీ శ్రేష్టమైన మాటల్లోనికి వెళుతుండగా, వాక్యాన్ని ధ్యానించబోతూ ఉండగా సహాయం చేయండి.